యంగ్ హీరో వరుణ్ తేజ్, యంగ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి 6 సంవత్సరాలు ప్రేమించుకొని పెద్దలను ఒప్పించి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వివాహమైన తర్వాత కూడా అవకాశాలు వస్తుంటే సినిమాలు చెయ్యాలా వద్దా అని భర్తతో పాటు నాగబాబు దంపతులను కూడా లావణ్య అనుమతి అడిగింది. వారంతా ఆమె ఇష్టానికి వదిలిపెట్టారు. తమకేమీ అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. అయితే సినిమాల కన్నా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టాలనే ఆలోచనలో లావణ్య త్రిపాఠి ఉంది. వరుణ్ తేజ్ ఇటీవల నటించిన సినిమాలన్నీ పరాజయం పాలవుతుండటంతో ఆచితూచి సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం వరుణ్ తేజ్ మట్కా సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటు మరో 2 సినిమాలను ఒప్పుకోగా అందులో మెర్లపాక గాంధీ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మితమవుతుంది. ప్రముఖ దర్శకుడు క్రిష్ సొంత బ్యానర్ ఇది. ఈ సినిమాలో ఎక్కువ భాగాన్ని విదేశాల్లో చిత్రీకరించబోతున్నారు. మెర్లపాక గాంధీ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనేందుకు వరుణ్ కొరియా వెళ్తున్నారు. సెప్టెంబర్లో షూటింగ్ ప్రారంభించి ఒకే షెడ్యూల్లో అక్కడే సినిమాను గాంధీ ముగించబోతున్నారు. ఈ సినిమాతో పాటు విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి వరుణ్ ఒప్పుకున్నాడు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన ఎక్కువ భాగం షూటింగ్ కూడా అమెరికాలో జరగబోతుంది. మెర్లపాక గాంధీ సినిమా పూర్తయిన తర్వాత ఆ సినిమా షూటింగ్ లో పాల్గొంటాడు. ఇలా వరుసగా 2 సినిమాల షూటింగ్ల కోసం ఎక్కువ కాలం వరుణ్ విదేశాల్లో ఉండబోతున్నాడు. వివాహమైన తర్వాత తొలిసారిగా లావణ్య త్రిపాఠిని వదిలిపెట్టి చాలా కాలం సినిమాల కోసం దూరంగా ఉండబోతున్నాడు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో లావణ్యకు వరుణ్ దూరంగా ఉండబోతున్నాడనే వార్త వైరల్ అవుతుంది.